హాయ్ ఫ్రెండ్స్, సూర్యుడు కనబడుతుండ సందమామ ఎన్నెల పుణ్యం. ఈరోజు అయితే దోపు అంటే దేవుణ్ణి తీసుకుపోయి అక్కడ పెట్టి మళ్ళీ దోసుకున్నారు అది ఇది అని దొంగలు అట్లా చేస్తారు. నాకు కూడా ఎక్కువ శాతం తెలియదు. పోదామంటే అక్కడ గుట్ట కింద అన్నట్లు బాగా చీకటి ఉంటుంది. అక్కడ సోపతి ఎవరు లేరు, మస్తు మంది ఉంటారు కానీ ఆడికి పోయి దించేటోళ్ళు కావాలి. బాగా దూరం అన్నట్లు జంగల్లో ఆడికి పోయి వీడియోలు తీయాలని కోరిక ఉంది కానీ నాకు సోపతి లేకపోతలేదు. దేవుణ్ణి అట్లా చేస్తారు. రేపైతే జాతర, ఈరోజు దోపు అన్నట్లు దేవుణ్ణి ఇట్లా దోసుకొని ఒక కడ పెట్టి ఇక వేరే వాళ్ళు తెచ్చుడు ఇట్లా పూజలు జరిపిస్తారు అన్నట్లు. పనులు తీరినాయి ఫ్రెండ్స్, వంటలు అయినాయా అందరివి. ఈరోజు జైతాలు పోయి వెళ్ళి వచ్చే వరకల్లా డ్రెస్సులు తీసుకొని బస్సులో సీట్ దొరకలేదు రాగా అక్కడ జగితాల నిలబడ్డా అంటే మళ్ళీ తార్లకాయ వాడికి వచ్చేదాకా నిలబడే ఉన్నా. అంత ఇబ్బంది అయింది. ఫుల్ మంది ఉన్నారు. 5 ట్రిప్పులు బస్సు వచ్చినా కానీ మందికి సరిపోతలేదు మాకు. దావనపల్లి, కటకపురము బాగా ఊళ్ళు ఉన్నాయి కదా మధ్యలో మొత్తం మంది చాలా మంది ఎక్కుతారు ఈ ఊరికి. బాగా కష్టమైంది, కాళ్ళని నొప్పులు పెట్టినాయి. ఇదివరదాకా వండుకున్న పని చేసుకున్నా, ఇప్పుడే పైకి ఎక్కిన చూపిస్తాను. పుణ్యం అంటే అట్లా మంచిగా ఇంకా బాగా వెళ్తిరు లైట్ వెళ్తిరు ఉంటుంది కానీ మబ్బే ఉంది కొంచెం మొగులు. ఇంకా ఇక్కడ గుట్ట పైన గుట్ట పైన దేవుడు ఉంటాడు. రేపు ఆ గుట్ట ఎక్కాలని అనుకుంటున్నా కానీ ఎక్కుతానో ఏం చేస్తున్నో దేవుని దయ అంతా తెలియదు. మబ్బులో పోవాలి, మబ్బులో పోతేనే గుట్ట ఎక్కగలుగుతాం. గుట్ట మీద కూడా దేవుడు ఉన్నారు, రాములవారి. అక్కడనే ఫస్ట్ నిల్చున్నాడు అట దేవుడు. ఇక కొంచెం కాళ్ళ నొప్పులకు వెళ్తే బాగాలేక ఎప్పుడు శాతగాక నిరుడు ఎక్కినా వీడియోలు తీసినా వీడియోలన్నీ డిలేడ్ అయినాయి. ఎట్లా డిలేడ్ అయినాయో ఏం పాడో. మస్తు కష్టపడ్డా యూట్యూబ్ గురించి. నిరుడు యూట్యూబ్కు చూపించాలి గుట్ట మీద దేవుడిని అని 46 మిగింది అంతా చూపెట్టిన కానీ డిలేడ్ అయిన కొన్ని వీడియోలు. చాలా బాధ అనిపించింది. మరి ఈ సంవత్సరం ఎట్లుంటుందో తెలియదుగా. అన్నం కూర అయితే అయింది, బీరకాయ కూర అన్న. మేమందరం ఏం కూరలు ఫ్రెండ్స్. చల్లటి గాలి, వాతావరణం, మా తాట్ల వైద్యుడు అంతా చీకటి ఉంది. చూడండి చాలా పెద్దగా ఉంది అన్నట్లు ఊరు, మా ఊరు. అవి అక్కడ సైడ్వి తండలు, ఆ తండలు అవన్నీ అవి అక్కడ సైడ్వి. ఇక ఊరంతా కలిసిపోతుంది కావచ్చు తండలు మొత్తం. చాలా పెద్దగా ఉంది. చల్ల గాలి మంచిగా వస్తుంది బంగ్లా పైన ఎక్కితే. ఎందుకే మా కార్లు నొప్పి పెడుతున్నాయి. నడవడానికి కొద్దిసేపు శాతం అయితే బాగా నొప్పులు పెడుతున్నాయి కాళ్ళు. ఆ డ్రెస్కు ఫస్ట్ వాడు 1500-1600 చెప్పిండు. గొర్రంగా అయితే 1250 రూపాయలకి ఇచ్చిండు 2 డ్రెస్సులు. ఇక వేరే షార్ట్లు అవి 300 కోటి చెప్తే అవి 150 రూపాయల కోటి తెచ్చిన. ఇంకా మంచి ఉన్నాయి కానీ ఇక డబ్బులు లేవని తేలేను. అవి కొద్దిగానే తీసుకొచ్చిన. ఇక నాకు కూడా ఇక చీర తీసుకుంటాను కానీ డబ్బులు లేవు, చాలా లేవు, తెచ్చుకోలేను నేను. నా మనమరాళ్ళకైతే కొనుకొచ్చిన, అదే సంతోషం చాలు. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకునేవి ఉన్నాయి కదా, అవే కట్టుకుంటున్నాను నేనైతే. ఫంక్షన్లకైనా వీటికైనా ఇక చాలా ఇక ఈ సంవత్సరం ఇక అవే వెళ్ళి తీసుకుంటున్నా. ఒక బండ్లు పోతున్నాయి అక్కడ రెడ్ కలర్ తోటి ఇట్లా పోతున్నాయి చూడండి. అదే తోవ. ఆ గిట్ట కిందకు పోవాలని పానం కొట్టుకుంటుంది కానీ నాకు ఇక లేను. అందరు పోతుర్రు. నైట్ పూట కొంచెం భయం ఉంటుంది పోదామంటే. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి. రేపు కూడా జాతరలో అన్నీ తీసి పెడతా నేను.
గుట్ట మీదకి ఇక చూస్తా, బలం ఇస్తేనేమో దేవుడు ఎక్కుతారు, లేకుంటే లేదు, కిందనే చూపెడతారు అతను తిరిగేదాన్ని. బాయ్, ఉంటున్నా.